హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది మనకి జనవరిలో అయితే రావాల్సిన అయితే ఉంది కదా. సో జనవరి అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఇప్పటికే మనలో చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. కాబట్టి అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మరొకసారి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తుందని చెప్పారు కదా. సో ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి మే 22వ తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం ఈ వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారికి విడుదల చేస్తున్నామని గతంలో జనవరి 26వ తారీఖున అయితే ప్రారంభించిన రోజున చెప్పారు కదా. అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం దాదాపుగా చూసుకుంటే 37 లక్షల మంది రైతులకు మాత్రమే అందించడం అయితే జరిగిందండి. మొత్తంగా చూసుకుంటే 81 లక్షల మంది రైతులకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మిగతా రైతులకు ఎందుకు అందియలే ఇప్పుడు దాకాని మన ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని గతం నుంచి చెప్పుకొచ్చిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మళ్ళీ దీని గురించి చెప్పడం జరిగిందండి. ఈసారి లేట్ అయినా సరే కొంచెం మనం అయితే హామీ ఇచ్చిన విధంగా రైతులకు అయితే ఆదుకుంటామని ఆయన చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజున వచ్చేసి మళ్ళొక్కసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా మనకైతే గతంలో ఇచ్చారో డబ్బులు అదే విధంగా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ రోజున డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి. సో మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దాకా మన తెలంగాణలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందియడం అయితే జరిగింది కదా. సో ఈ రోజు నుంచి ప్రారంభించినప్పటి నుంచి 6 ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజున డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకైతే అందియడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే రైతన్నలు మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్తున్నారు చాలామంది రైతన్నలు. వాళ్ళు కూడా మనకైతే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.